స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అదే రకంగా మెడికల్ కాలేజీ కానీ మరి విద్యా సంస్థల్లో ఈరోజు మంచి పేరున్న సంస్థ నారాయణ విద్యా సంస్థ. కింద స్థాయి నుండి కష్టపడి ఒక ఉన్నత స్థాయికి వచ్చిన వ్యక్తి ఈనాడు విద్యా ప్రమాణాలను కాపాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకి కొంతవరకు ఫీజు కన్సెషన్ ఇస్తూ విద్యా వ్యాప్తికి మరి ఎంతో ఇతోతకంగా మరి కృషి చేస్తూ ఈనాడు మంచి వ్యక్తిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. నారాయణ అంటేనే ఒక నిజాయితీకి, ఒక నిబద్ధతకి, ఒక క్రమశిక్షణకి మారు పేరు. ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిగా ఉండటమే ఆయన చేసిన తప్ప అని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు నారాయణ గారు గత 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఒక నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిగా ఉంటూ అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీని ప్రోత్సహిస్తూ సహకరిస్తూ ఈనాడు పార్టీ పటిష్ట కోసం ఈనాడు కృషి చేస్తున్న వ్యక్తి నారాయణ గారు. అటువంటి నారాయణ గారి సహకారం తెలుగుదేశం పార్టీకి ఉండకూడదు. రేపు నెల్లూరులో అతను అభ్యర్థిగా పోటీ చేస్తే ఓటమి తప్పదనే భయంతో ఈనాడు నారాయణ గారిని వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో నారాయణ విద్యా సంస్థల మీద దాడి చేసి అక్రమ కేసులు బనాయించారు. అంతేకాకుండా రాజధానిలో భూములు కొనుగోళ్ల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని వేధింపులకు గురి చేశారు. ఈరోజైతే నిన్న మరి నారాయణ విద్యాలయంలో వైద్య కళాశాలకి వెళ్ళి అక్కడ ఎటువంటి నోటీసు లేకుండా, ఎటువంటి సెర్చ్ ఆర్డర్ లేకుండా ప్రభుత్వ పరంగా మరి అక్కడ మరి సెర్చ్ చేసే మరి కోర్టు ఉత్తర్వులు కానీ ఇతర అభియోగాలతో కూడుకున్న అనుమతి కానీ ఏది లేకుండా మరి సుమారుగా 5 డిఎస్పీలు, 8 సిఐలు, 100 మంది కానిస్టేబుల్స్తో మరి డ్రగ్స్ నిరోధక డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు మరి ఆ వైద్యశాలకు పోయి ఆ వైద్యశాల మీద దాడులు చేయటం. నిజంగా ఏదైనా మరి వైద్యానికి సంబంధించిన మందులు సరైన మందులు, నాణ్యత లోపమైన మందులు వాడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మందులు కాకుండా మరి వేరే మందులు వాడుతున్నారని ఏదైనా అభియోగం ఉంటే ఎవరు అభియోగం చేశారు, ఏ రకంగా చేశారని చెప్పకుండా ఈనాడు వైద్య కళాశాలకి అక్కడ ఉన్న ఆసుపత్రికి వెళ్లకుండా నేరుగా నారాయణ గారు నివాసం ఉంటున్న ఇంటిలో పోయి భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని లోపల రాకుండా ఎవరైనా ఒక డకాయిటిని, ఒక గుండాని, ఒక తీవ్రవాదిని ఏ రకంగా అయితే అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారో ఆ రకంగా పెద్ద ఎత్తున అధికారులతో, పెద్ద ఎత్తున పోలీస్ బలగంతో, రెవెన్యూ అధికారులతో ఈరోజు నిన్న దాడి చేశారంటే ఇది ఏ రకమైన భయాందోళనలో ఈ ప్రభుత్వం ఉందో ఈనాడు అర్థమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలు గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. బలిజ కులానికి చెందిన వ్యక్తి, కష్టపడి పైకొచ్చే వ్యక్తి, నిబద్ధత కలిగిన వ్యక్తి, అతన్ని మళ్ళీ అక్రమ కేసుల్లో బనాయించాలి, ఆయన అరెస్ట్ చేయాలి, ఎన్నికల్లో తిరగకుండా చేయాలి, తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు ఇవ్వకుండా దూరం పెట్టాలని దురుద్దేశంతో ఈనాడు నారాయణ గారి ఇంటి మీద దాడి చేశారు. భార్యని హౌస్ అరెస్ట్ చేశారు. ఇళ్లలో పోయి మంచాలు పగలగొట్టారు, మంచాలు విరగొట్టారు, బీరువాలు పగలగొట్టారు. 5 గంటలు వాళ్ళు మరి అన్వేషించిన ఎటువంటి మందులు కానీ ఎటువంటి ధనం కానీ వాళ్ళకి కనిపించలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అంటే మీరు వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయని ప్రభుత్వ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ ఈ రకంగా ఇబ్బంది గురి చేయడం ఎంతవరకు సబబనేది విషయాన్ని ఈనాడు రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈనాడు మరి ఆయన గత 2014 నుండి 2019 వరకు నారాయణ గారు మంత్రిగా ఉండి
పురపాలక శాఖ మంత్రిగా ఉండి నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేసిన తీరు ఈరోజు ప్రతి వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటారు. నారాయణ గారు ఉన్నప్పుడే నెల్లూరు అభివృద్ధి చెందింది. రోడ్లు కానీ, సదుపాయాలు కానీ, మున్సిపాలిటీ పరంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి నెల్లూరు పట్టణం యొక్క స్వరూపాన్ని మార్చేశాడు. అటువంటి వ్యక్తిని మేము ఓడగొట్టాం, తప్పు చేశాం అని పశ్చాత్తాపం పడుతున్న నెల్లూరు ప్రజానికం ఈనాడు రాబోయే రోజుల్లో చేసిన తప్పుని సరిదిద్దుకోవటానికి మళ్ళీ నారాయణ గారిని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్న విషయాన్ని పసిగట్టి ఏదో రకంగా నెల్లూరు సీటు గెలవాలి, నారాయణ గారిని ఓడించాలని దురుద్దేశంతో ఇటువంటి తప్పుడు ఆరోపణలు, మరి ఆధారం లేని ఆరోపణలు చేసి వారి ఇంటి మీద దాడి చేసి ఈ రకమైన మరి